ఓకే ఓకే మేడం. ఆట కావాలి, పాట కావాలి. అలా కొంచెం దగ్గర తీసుకురంటారా కెమెరా అంటే అక్కడికక్కడే తెచ్చాడుతున్నారు. అలాగా మంచి ఎండల్లో మెహందీ అవుతుంది. మా అమ్మగారు అస్సలు కనిపించట్లేదు. మా మేనకోడలు వెనకాల దూరిపారు. మా అమ్మగారు పాపడి చేయని పెట్టుకోకుండా నాటకాలు ఆడుతున్నారు. ఎలాగోలా తగిలించాలి నెమ్మదిగా. ఉన్నాయా తగిలించుకుంటున్నావు కీర్తి నువ్వు. ఎంత పోటా పోటీకి పెట్టేసుకున్నావు అందరూ ఈ పాపిడి పిల్లలు. శృతికి ఏదో పట్టింది, శృతికి ఏదో పట్టింది. మా పిల్లకి మాత్రం నించోవట్లేదు పాపిడి చేయను నెత్తి మీద. హే చాకీ హాసినిలాగా చచ్చ చాక్లెట్ కన్నమ్మ. చాక్లెట్స్ ఎక్కడుంటే అక్కడ ఉండడం మన కన్నమ్మ స్పెషాలిటీ. అతను అలా రెడీ అవ్వమంటే అవుతారు కానీ డాన్స్ చేయమంటే మాత్రం చేయరు. రాను రాను అనుకుంటూనే అందరం ఫంక్షన్కి వచ్చాము. అసలు మెయిన్ నేనే మిస్ అయిపోతానేమో అనుకున్నాను అనమాట. తెగ బాధపడిపోయాను. చెల్లిని కాపీ కొట్టేద్దాం. వర్మ గారు వీడియో కాల్ ఇదంతా చూసి కుళ్ళిపోతున్నారు. ఆయన లేకుండా నేను ఇండియాలో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నానని. నాకేం వచ్చానో నాతో వేస్తారట స్టెప్స్. ఆవిడ కదలలేరు, నేను ఎగరలేను. మీ ఇద్దరు ఇలా చెమ్మచక్కలు ఆడుకోవడం బెస్ట్. పావును ఎక్కడ చేయించారో సడన్ గా చూడగానే నిజం అనుకున్నాను. అదే మన తాయోళ్ళు అయితే నిజం పైతాన్లు తెచ్చి ఆడుకునే వాళ్ళు మెల్ల వేసుకొని. మా 25+ కన్నా ఈ 50+ బాగా వేస్తున్నారు. ఆ అమ్మగారికి అసలే డాన్స్ అంటే భయం. 7 ఇరుకుల్లో దాక్కుంటారు ఎవరు తీసుకొచ్చేస్తారా అని. మొత్తానికి ఎలాగోలా లాక్కొచ్చి వేయించారు డాన్స్. లేకపోతే మేమందరం వేస్తే చూస్తారట, ఈవిడ మాత్రం వేయరట. వచ్చిందమ్మా మా బుడత బూరు పట్టుకొని. మా బుజ్జితల్లి వేషాలు చూడాలనుకుంటే అంచు పాపతో అల్లరి అని చెప్పి ఇన్స్టా పేజ్ ఓపెన్ చేయండి. నవ్వు ఆపుకోలేరు. అబ్బా మా వదింది కూడా రాలని డాన్సే. ఫోన్లేండి మనకు వాళ్ళు తోడున్నారు. వీళ్ళిద్దరితో మాత్రం మామూలుగా ఉండదు. కష్టపడి పాట పాడిన బుడ్డిది బూరు మాత్రం వదలట్లేదు. మళ్ళీ ఆ చూపోటి నా చేతిలో బూరు లాగేసుకోవడానికి. ఎవరికైనా అల్ప వస్తుంది కానీ వీళ్ళకి మాత్రం రాదు. ఇంకా గెంతుతున్నారు. మనకు ఆకలేస్తుంది. ఈ డిష్ లో ఏముందో చూద్దాం. అబ్బా వెజ్ బిర్యానీ మోతీగానే గుమగుమలాడిపోతుంది. ఈ బంగాళదుంపలు నాటుకోడి గుడ్డి సైజ్ లో కట్ చేశారు. అసలే సాటర్డే మన వాళ్ళు ఎవరు నాన్ వెజ్ తినరు కదా. నిజమే గుడ్డ బంగాళదుంప మోసం చేస్తున్నారు. మమ్మల్ని మోసం చేస్తున్నారు. గుడ్డు బంగాళ అని చాలు చాలు కొంచెం కొంచెం పెట్టు. ఫ్రై కర్రీ ఎంత పెట్టినా పర్లేదు. చాలు చాలు చాలు. కన్నమ్మకి భోజనాల్లో చాక్లెట్లు పెట్టలేదని హర్ట్ అయ్యారు. ఈ పిల్లకి పకోడీ ఉంటే చాలు. మనం మాత్రం పులావ్ లబ్లబ్లాడించేస్తున్నాము. నాటుకోడి గుడ్డు లాంటి బంగాళదుంప. మా అంచంకి నాకు ఫైటింగ్ అయింది ఫ్రెష్ గా. అందుకే నేను అక్కడ పాప ఇక్కడ. ఫోకస్ అంతా నా బూరి మీదే ఉంది. ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంది. అత్తలాగా ఎంత పౌరుషమో. బూరే కదా ఇచ్చేద్దామంటే గొంతులో పడిపోద్దామని భయం. బూరి పాప బూరి 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 అంచమ్మ ఆ కూర్చోడం చూడు. ఆ కూర్చోడం చూడు. పిల్ల అసలు ఎక్కడ కింద కూర్చోలేకపోతుంది. అందరూ మెహందీ పెట్టుకొని రెడీ అయిపోయాము. ఇదిగో మా డాన్స్ టీచరే పెట్టారు మెహందీ. ఎంత బాగుందో డిజైన్. ఇలా నిండుగా గోరింటాకు పెట్టుకొని ఎదురుగా ఉండాలి. ఎవరికైనా ఫుల్గా రాసేయాలంటే ఎంత ఇష్టమో. పెద్దక్క వచ్చింది. పెద్దక్క మా పర్ఫార్మెన్స్ ని హైలైట్ చేయడానికి.
మేడం సవాదికా చెప్పమంటున్నారు అందరికీ. సంగీత్ చితగొట్టేయాలి ఇంకా. పొట్లో బూర్లు అరిగేలోపు పానీపూరీలు వచ్చి అబ్బా నోరు ఊరిపోతుంది పానీపూరీలు చూస్తుంటే. బ్యాగ్ మడత పెడుతున్నారు పానీపూరీలు దొర్లికుండా. ఏమైనా ఉన్నది ఇక్కడ. ఇప్పుడు పూరీలు అయ్యేదాకా మామూలు యుద్ధం కాదు. ఏంటి ఓపెన్ బా చాట్ వేడివేడిగా వచ్చింది. చిప్స్ వేసుకొని పరుకు పరుకులు ఆడించాలి. పానీ అంతా హోమ్ మేడే, జస్ట్ పూరీలు తప్పితే. అబ్బో ఇది పూరీలో కనుకుంటాను. వీళ్ళు మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు పూరీ తిన్నారు కాకపోతే ఒక్క పూరి కూడా మిగలదని. నో మనీ నో హనీ. మన వాళ్ళు అప్పుడప్పుడు కమెంట్ చేస్తుంటారు బ్యాంకాక్ లో పానీపూరీలు ఎక్కడ దొరుకుతాయి అక్క అని. కొన్ని కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్ లో దొరుకుతాయి కానీ ఇలాంటి టేస్ట్ అయితే ఉండదు. అన్ని కలిపి కొట్టేస్తున్నాను మరెందుకని. తీసుకో. చిన్నదాన్ని కూర్చోబెట్టారు అప్పుడే. అమ్మమ్మ గారు గిఫ్ట్స్ అందిస్తున్నారు. భలే రెడీ అయింది బొమ్మలాగా. మా అమ్మగారు సీరియస్ అవుతుంటే చూసి నవ్వుతుంది. మేము లేట్ రెడీ అయ్యి ఇప్పుడు వచ్చాము. ఇంటి దగ్గర నుండి ఫంక్షన్ హాల్కి వచ్చిన దారిలో నేను హడావిడి చేశాను, అందుకే బాగా లేట్ అయిపోయింది. చిన్నదిన జడ అదరగొట్టేశారు, ఎంత బాగుందో. నేను పైన ముస్తాబై వచ్చాను అనమాట గబగబాన. మళ్ళీ జడలు అవన్నీ వేసుకున్నానంటే ఫంక్షన్ అయిపోద్ది వచ్చేసరికి. ఈ ఫంక్షన్ అరేంజ్మెంట్స్ అన్నీ మా అక్కవే. మేనకోడలకి స్పెషల్గా ఏవో కస్టమైజ్ చేపించింది, జ్యువెలరీ అండ్ లెహెంగాస్. అందరూ చూడండి. బాబాయ్ దండాలు పెట్టించేస్తున్నారు పాపం. ఆశీర్వదించేద్దాము. లైఫ్ లో మంచి సక్సెస్ రావాలి, హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఈ 3 చాలు. అంతా ఇంకా ఫుల్ కుంకుమ బొట్లు. మాంచమ్మ వాళ్ళ అమ్మహారం గట్టి పట్టించుకుంది, ఎక్కడ పడిపోద్దేమని భయంకి. కాన్సన్ట్రేషన్ అంతా పంతులు గారి మంత్రాల మీద ఉన్నాయి. కన్ను ఆపకుండా చూస్తుంది పంతులు గారిని. ఫంక్షన్ లో స్పెషల్ అట్రాక్షన్ ఈ బొమ్మల కొలువు. ఎంత బాగుందో, చాలా చక్కగా చేశారు. మా తమ్ముడు వాళ్ళ ఫంక్షన్ లో ఎవరైతే చేశారో ఇక్కడ కూడా వాళ్ళే చేశారనమాట. డెకోర్ బై హరి అని. ఇంకా వచ్చిన చుట్టాలందరూ బొమ్మల కొలువు దగ్గర ఉండిపోయారనమాట. మా చెల్లి నేను ముచ్చట్లాడుకుంటున్నాము, ఇంకో పక్క వాళ్ళందరూ కష్టపడుతుంటే మేమిద్దరం ఒకలాటోళ్ళమే పని దొంగలం. అందరం ఓని పట్టుకొని రెడీగా ఉన్నాము. పంతులు గారు చెప్పగానే ఇంక చిన్నదాని మీద వేసేయడమే. ఈ బుడ్డిదాని ఎక్స్ప్రెషన్ చూస్తే నాకైతే నవ్వు వచ్చేస్తుంది. నా చిన్నప్పుడు కూడా అసలు నా ఓణి ఫంక్షన్ ఎలా జరిగిందో నాకు గుర్తులేదు. మాలో ఏంటంటే కొంచెం ఇలా చిన్నప్పుడు 9 yearsకి 11 yearsకి అలాగా ఓణి వేస్తారు సరదాగా. మీ పిల్ల ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఇవంతా ఎందుకు చేస్తున్నారు అనేది చూస్తుంది. మా డాడీ ఫేస్ వెలిగిపోతుంది.
నేచురల్ గ్లో ఇది, అసలు ఏమి వాడరు ఫేస్ కి. తమ్ముడాలు బలవంతంగా తీసుకొచ్చారనమాట, ఇంక అందుకే 2 స్టెప్లు వేసి పారిపోతున్నారు. ఇంత అంత మొహమాటం కాదు. మన వాళ్ళు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోయారు. ఎక్కడున్నారు ఎత్తుకుతున్నాము. పెద్దోళ్ళు అందరూ కలిసి పాపకి నల్లపూసలు వేస్తున్నారు. హాఫ్ సారీ ఫంక్షన్లో నల్లపూసలు ఎందుకు వేస్తున్నారో మీకు తెలిస్తే చెప్పండి. అసలు ఈ హాఫ్ శారీ ఈవెంట్లు చూస్తుంటే పెళ్లి చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఇంకా సేమ్ పెళ్లి కూతురులాగే తయారు చేస్తారు. మన బుడ్డిది ఇలా బుద్ధిగా కూర్చుంటుందో లేదో. మేనత్త పెట్టిన డ్రెస్ మార్చేసి తీసుకొచ్చాము. చెప్పాలంటే ఈ పిల్ల చెప్పిన మాట విని మంచిగా రెడీ అయ్యింది. చాలా గ్రేట్. నా చిన్నప్పుడు అయితే నేను ఎన్ని చుక్కలు చూపించానంటే అన్ని చూపించానంట మా మమ్మీ వాళ్ళకి. అసలు ఎవరినేం పిలుద్దామంటే ఒక్కరి మాట ఒకరికి వినిపించట్లేదు. ఫుల్ హడావిడిగా ఉంది. వదిలిని పెట్టేద్దాం ఇక్కడ, లేకపోతుంటే అలా దాక్కుంటున్నారు వెనక. చిన్నది ఎలా చూస్తుందో, దాని చేతిలో ఉన్న చాక్లెట్లు లాగేసుకుంటానేమని భయపడుతుంది. కింద దిగమ్మా ముట్టుకున్నట్టు ఆడదాం అంటే అస్సలు దిగట్లేదు. ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి, ఇంకో పక్క అవుట్డోర్లో పెట్టారనమాట కుకింగ్. ఇంకా నయం ఇలా అవుట్డోర్లో కాబట్టి మంచిగా గాలేస్తుంది, చుట్టూ చెట్లు ఉండడం. నాకు ఇలా కలపడం అంటే ఎంత ఇష్టం. కాకపోతే దగ్గరికి వెళ్తే పొయ్యి అంటుకుంటుందేమో భయం. మంచమ్మ నెక్లెస్ నవలేస్తుంది. మా అమ్మ మనవరాలు గొప్ప చిల్లు అవుతున్నారు. అసలు ఫంక్షన్ అంటే ఇలా అయిపోతుంది, కానీ దీని ముందు ఎంత కష్టపడాలో. ఒక 4 నెలల ముందు నుంచి బురచించుకోవాలి. ఆడపిల్లలు పని చేయకపోయినా మాత్రం హారతికి మాత్రం రెడీ అయిపోతాం ఆ టైంకి. అన్నీళ్ళు మాత్రం వదలకూడదు కట్నాలు వేసినంత వరకును. మాకు కట్నాలు లేకపోయినా పర్లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు ఇచ్చేస్తే సరిపోద్ది. వీళ్ళొకరు కూర్చుంటే నించోమంటారు, నించుంటే కూర్చోమంటారు. అన్నీ కష్టపడి డబ్బులు లెక్క పెట్టేస్తున్నాడు హార్ట్ పళ్ళు వేయడానికి. మొత్తం అందంలో అందరూ కట్నాలు వేసినంత వరకు వదలం పళ్ళెం.
ఇక చాక్లెట్